రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల కారణంగానే ప్రజలు రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని చెప్తున్నారు. అలాగే కురపాం నియోజకవర్గ ప్రజలు పుష్ప గారిని అంటే పుష్ప శ్రీవాణి గారిని గుండెల్లో పెట్టుకొని పూజించాలి, కొలచాలి, అంటే నేను ఇది చేయాలి అన్న లక్ష్యం ఏముంది మీకు? అసలు ఇది చేస్తే నా ప్రజలకు నేను అన్నీ చేసినట్లే. అసలు నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకి ఇప్పటి వరకు ఎవ్వరూ పర్యటించలేదు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఈరోజు ప్రతి గ్రామానికి నేను ఈరోజు గడప గడపకి వెళ్తుంటే అమ్మ ఇప్పటి వరకు మా గ్రామానికి ఎవ్వరూ రాలేదు, కనీసం మా సర్పంచే మా గ్రామానికి రానటువంటి పనులు ఉండొచ్చు, వ్యక్తిగత పనులు. మీరంటే ఏదో సరదాగా తిరుగుతా అంటారు. ఎవరికి పనులు ఉండవండి, ఎవరికి పనులు ఉండవు. తిరిగి ఏం సాధించారు? ఏం సాధించారు? ప్రజల సమస్యలు తెలుసుకున్నాము, తెలుసుకుని ఏం చేస్తున్నారు? తెలిసి సాధిస్తాము. ఈ రోజు అవకాశం లేకపోవచ్చు, రేపన్నా సాధిస్తాం. 3 ఏళ్ల కాలం అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. తెలుసుకుని ఏం సాధిస్తారు? అవును, అధికారంలోకి వచ్చిన తర్వాత సమయం లేదంటారు, సొంతంగా ఏమి చేయలేరు. ఎట్లా ప్రజా సమయం లేదు, సొంతంగా ఏమీ చేయలేము అని అనకండి. మా వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా చాలా సక్సెస్ అయ్యి గిరిజనుల కోసం పోరాడుతున్నాం. స్వచ్ఛంద సంస్థ పెట్టారా? స్వచ్ఛంద సంస్థ పెడితేనే స్వచ్ఛందంగా పోరాడడం అవుతుందా? అంతే కదా. లేదు కదా. స్వచ్ఛందంగా ఉంటే అక్కడ స్వచ్ఛందంగా పోరాడతారు. అలా కాదండి. మీటింగుల్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో, అసెంబ్లీలో మాట్లాడడం. నా నియోజకవర్గం ఇప్పటి వరకు చాలా మంది అయ్యారు, కానీ అసెంబ్లీలో ప్రజల సమస్యల కోసం, గిరిజన సమస్యల కోసం ఎక్కువ మాట్లాడింది. నేను మాట్లాడాను, మీడియా వాళ్ళు నాకు ఫోటోలు తీశారు, పేపర్లు వేసినారు కాదు మేడం. నేను మాట్లాడితే ఈ సమస్య పరిష్కరించబడింది, నా వల్లే ఈ సమస్య పరిష్కారం అయింది. నా ఫస్ట్ సక్సెస్ కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన. ఎన్నో దశాబ్దాలుగా ఆ వంతెన కోసం గిరిజనులు పోరాటాలు చేస్తున్నా ఎవరూ సక్సెస్ కాలేదు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం మాట్లాడాను, నా ఫస్ట్ సక్సెస్. అంతేకాదు తాగునీటి సమస్యలు 2 కోట్లు మన ఎస్డిపి నిధులు కలెక్టర్ గారి ద్వారా నేను శాంక్షన్ చేయించి ఈరోజు టెండర్కి పిలిచే వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే అది మా సక్సెస్సే కదా. అది తెలుసుకోబట్టే కదా ఇప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి, ప్రతి గడప గడపకి వెళ్ళబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకున్నాను కాబట్టి దాని గురించి నేను పోరాడగలుగుతున్నాను. సమస్య తెలుసుకోకుండా ఎలా పోరాడతామండి? ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళలేదు, ఆ గ్రామం సమస్య తెలియదు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడేస్తాను? మాట్లాడలేం కదా. స్వయంగా వెళ్ళి తెలుసుకున్నప్పుడే, ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడగలం. కళ్ళతో చూసినప్పుడే ఆ బాధ గుండెల్లోకి వస్తుంది కాబట్టి అసెంబ్లీలో దాన్ని ప్రజెంట్ చేయగలం. ఏదో ఎవరో చెప్పారు మనం మాట్లాడేస్తే ఆ ప్రజెంటేషన్ మారిపోద్ది, దాన్ని సక్సెస్ అవ్వలేము. కళ్ళారా చూసాం కాబట్టే ఈరోజు సక్సెస్ అవుతున్నాం, అసెంబ్లీలో మాట్లాడగలుగుతున్నాం. మీ అత్తగారు మిమ్మల్ని బిడ్డలా చూసుకుంటారా, కోడలా చూసుకుంటారా? బిడ్డలానే చూసుకుంటారు. బిడ్డలా అంటే ఎలా? ఎలా అంటే కూతురులా చూసుకుంటారు. కూతురు లేరా ఆవిడకి? ఒక కూతురు ఉన్నారు. ఒక కూతురు. మీరు రెండో కూతురు. మీరు మీ భర్తకు వండి పెడతారా, మీ భర్త మీకు వండి పెడతారా? నేనే వండి పెడతాను. వండి పెడతారా? నమ్మచ్చా ఇది? నేను మార్నింగ్ వంట చేసుకుని బయటకి ఎక్కడికైనా వెళ్తాను. లేదా పొద్దున్న మీరు లేచేటప్పుడు ఆయన వండి పెడతారంటే మీకు? అంత లేదు, ఆయనకి ఏమంట రాదు. ఏమంట రాదా? నేర్పించారు మగ మీరు? ఏం బాగా వండి పెడతారు మీరు మీ ఆయనకి? ఆయనకి ఏది ఇష్టమైతే అది. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఏది బాగా తింటారు మేడం? చేపల పులుసు బాగా ఇష్టం నేను చేస్తే. మేడం మీ ప్రాంత ప్రాంతం అంతా చేపలు తినే బతి చేస్తున్నారా? ఏం కదా, అంతా చేపలు ఫ్రై అని ఒకరు అంటారు, చేపల పులుసు అని మీరు అంటారు. ఉత్త చేపలతోనే బతి చేస్తారు ఏం కదా? హెల్త్ కాన్షియస్ ఎక్కువ. మటన్ అవి తింటే కొంచెం ఫ్యాట్ కదా, అందుకే ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే మీ ఆయన మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? అలా అనగా అనుకోండి. మన హెల్త్ కాన్షియస్ అంటే ఏమైనా అట్లే మిల్క్ బాయ్ లాగా అలాగే ఉండాలనుకుంటుంటే ఏం కదా, అంత చేపలు తిని చాలా సున్నితంగా. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఆరోగ్యం ఆయనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉందా, మీ ఆయన మీద మీకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉందంట? ఆయనకి హెల్త్ కాన్షియస్ ఎక్కువ, నాకు కూడా ఎక్కువే, ఆయనకైనా ఇంకా ఎక్కువే. అందుకనే మంచి ఫుడ్ పెట్టాలి. మా ఆయన ఎంత గట్టిగా ఉంటే నా రాజకీయంగా అంతా నాకు ప్రోత్సాహం ఇచ్చి ఆయనకాలు తిరుగుతుంటాడు. మా ఆయన లేకపోతే నాకు కష్టం కదా అన్న ఏమైనా ఫీలింగ్ మీకు? మీ ఆయన ఆరోగ్యపరంగా బాగా చూసుకుంటారు? అలా ఏం కాదు, ఆయనకి ఇష్టమైంది ఫిష్ కాబట్టి. ఆయన నెమ్మదిస్తే అట్లా నాకు ఆలోచనలు యాడ్ నుంచి వస్తాయి వల్ల. మా ఆయన గట్టిగా ఉంటేనే కదా. పాపం ఆయనకు తినాలని, మటన్ తినాలని ఇష్టం అన్నా కూడా మీరు చేపలే తినాలంటారంట కదా? అలా ఏం లేదు, ఆయన ఏది తినాలంటే. ఇటీవల నాతో కలిశారండి మీ ఆయన, చెప్పారు. లేదు, మీకైతే అది అబద్ధం. నేను చేపలు తినాలనుకున్నానండి, మావిడ నేను మటన్ తినాలనుకోండి, మావిడ చేపలు. ఇప్పుడు కూడా నేను మటనే అనుకున్నాండి, కానీ నా భార్య చేతిలో చేపలే ఉన్నాయండి అని చెప్పారు. లేదు లేదు, ఆయన ఏదంటే అది వండి పెడతాను నేను, ఏదంటే అది. అడిగి చూడండి, నేను మొన్న అడిగాను. నా భర్త గురించి నాకు తెలుసు, మీరు చెప్పారని నేనైతే నమ్మను. బాధతో తింటా అండి, తింటుంటే చేప ముళ్ళు గొంతుకు అడ్డం పన్నా కూడా అలాగే మింగేస్తానండి అని చెప్పారు అనమాట. అంటే నేను చేసే వంటలో ఎక్కువ చేపల పులుసు అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆయన వండమన్నప్పుడు వండుతాను. అంత ప్రత్యేకంగా వండుతారు మీరు చేపల పులుసు? ఆయనకి ఇష్టం అయ్యేలాగా వండుతాను.
ఆయనకి నచ్చే విధంగా వండుతాను. అదేదో చెప్తే మేము కూడా మా ఇంటికి వచ్చి మామిడితో వండించుకుంటాం మేడం. ఆఫ్ ది రికార్డ్ మీకు చెప్తాను. ఆఫ్ ది రికార్డ్ చెప్తారు మేడం. మళ్ళీ కూడా నాకు చెప్తే కొద్దిగా పట్టికి రాసుకుంటాం. మా ఇంటికి వెళ్ళి మామిడితో కూడా చేపల పులుసు చేయించుకుంది. తప్పకుండా తప్పకుండా చెప్తాను. ఇంకేమంటే ఖాళీ సమయాల్లో ఎక్కడ వెళ్తుంటారు? ఇప్పుడు ఇంకా గూడాలు గిరిజన ప్రాంతాలైనా మీ ఆయన్ని అలా బయటికి తీసుకెళ్తుంటారు పాపం? 6 months నుంచి అయితే అసలు ఖాళీ లేమండి. ఎవ్రీడే గడప గడపకి వెళ్తుంటాము. మార్నింగ్ 10కి కిందకు వస్తాం ఆఫీస్ రూమ్. 10 to 1 కార్యకర్తలు ప్రజలు ఎవరొకరు వస్తుంటారు. సమస్యలు వినటం, ఎంతో కొంత పరిష్కారం చేయడం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంటన్నర 2 గంటల రెస్ట్. మళ్ళీ 3 o'clock నుంచి గడప గడపకి వెళ్తే నైట్ 10 అయిపోద్ది వచ్చేసరికి. పర్సనల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమీ లేదండి. ఎప్పుడైనా 1 or 2 days వస్తే ఆ వైజాగ్ అని హైదరాబాద్ అని 1 day 2 days ఉండి వచ్చేస్తాము మళ్ళీ నియోజకవర్గంలో. మాకు ఎక్కువ గ్యాప్ వచ్చేది ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడే నియోజకవర్గం వెళ్ళడంలో గ్యాప్ వస్తుంది తప్ప మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఉంటాం. 2019 ఎన్నికల్లో ఒకవేళ మీ మామగారిని శత్రుచర్ల విజయరామరాజు గారు మీకు ప్రత్యర్థి అయితే గెలుస్తామన్న ధీమా మీకుందా? ప్రత్యర్థి అంటే పోటీయా? ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే అంటే అది గిరిజన నియోజకవర్గం కాబట్టి సర్టిఫికెట్ లేదు కాబట్టి అది టెక్నికల్గా అవ్వదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఇప్పుడు ఎట్లా కోర్టు తేల్చింది కాబట్టి ఆయనకు టెక్నికల్గా ప్రత్యర్థిగా ఉండరని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే టికెట్ రాదని. ఓకే, మీరు చెప్పింది లాజికే. అంటే ప్రస్తుతం ఉన్న అంటే జనార్దన్ గారు కాకోకుండా మరే ఇతర అభ్యర్థి వచ్చినా మీరే గెలవగలమన్న ధీమా ఉందా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్క, రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో అవి జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ రెండు కూడాను 2019 మా విజయానికి అనుకూలంగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి వైసీపీ అభ్యర్థులంతా కూడా ఓన్లీ కాన్ఫిడెన్స్తో కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోవడం వల్లే బోర్లా పడ్డారు. వాపు కాదు బలుపని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు, 2014 ఎన్నికల్లోనే తేలిపోయింది. అలాంటి పరిస్థితే కురుపాంలో ఉందనుకుంటున్నాం. అలాంటి పరిస్థితి ఏం లేదండి. మేమేమో ఓవర్ కాన్ఫిడెంట్తో లేము, కాన్ఫిడెంట్గా ఉన్నాము. ముందు మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం విజయం సాధించగలం. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను ఎలాగ ప్రజలకి భరోసా ఇవ్వగలను? నేను గెలుస్తాను లేకపోతే నేను ఏదో చేయగలనని ఇవ్వలేను కదా. నా మీద నమ్మకం నేను ఫస్ట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలకు భరోసా ఇస్తాను. నా గెలవడానికి అది ఉపయోగపడుతుంది. మీ బర్త్డేకి మీ ఆయన ఏమన్నా గిఫ్ట్లు ఇస్తుంటాడండి? ఇస్తుంటారు, అది కామన్ కదా. లాస్ట్ బర్త్డేకి ఏమి ఇచ్చారు? ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఓ, ఇయర్ రింగ్స్ మేడం. డైమండా మామూలు ఇయర్ రింగ్స్. మీరేమి ఇచ్చారు ఆయన పాపం? ఆయన బర్త్డేకి నేను రింగ్ కొనిచ్చాను. గివ్ అండ్ టేక్ పాలసీ ఉందా లేదా? ఓన్లీ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉండదా? అలా ఏం లేదు, ఆయన ఇస్తాను నేను ఇస్తాను. సినిమా హీరోల్లో ఎవరు ఇష్టం మీకు? సినిమా హీరోల్లో అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి రాజకీయంగా కొంచెం ఆయన వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి అభిప్రాయాన్ని మార్చుకున్నా. రాజకీయంగా ఏమి ఇబ్బంది ఉంది ఆయనతో మీకు? రాజకీయంగా పార్టీకి ఇబ్బంది లేదు, మా పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి. మీ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ ఈ రోజు పేపర్లో కూడా చూడండి, కాంగ్రెస్ వైకాపా నుంచి ఎవరు వచ్చినా నో ఎంట్రీ ఆయన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి. బస్సు ఫుల్ అయిపోయింది కాబట్టి నో ఎంట్రీ అని చెప్పాడు. బస్సు ఫుల్ అయిందండి, ఒక టికెట్ కూడా లేదు. 7 బస్సు వాళ్ళ బస్సు ఫుల్ అయిపోయిందండి. మొన్న అనౌన్స్ చేశారు బస్సు ఫుల్ అయిపోయింది. చెప్పారు ఆయనకి ఆయన అనుకుంటే సరిపోద్ది, అందరికీ తెలిసిన బోర్డు పెట్టారండి వాళ్ళు. నో రూమ్ బోర్డు పెట్టారు, ఫుల్ అయిపోయి హౌస్ ఫుల్ అయిపోయిందని. అయితే వైకాపా కాంగ్రెస్ అని ఎందుకు అనాలి? ఇంకే పార్టీల నుంచి వచ్చినా కూడా మాకు నో వేకెంట్ అని చెప్పాలి కదా. ఈ రెండింటినే ఎందుకు మెన్షన్ చేశారు? అంటే బస్సు వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఆ బస్సు ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఆ బస్సు వేగానికి తట్టుకోలేకనే అందుకు మాకు ఫుల్ అయిపోయిందని వాళ్ళు వద్దంటారు. పవన్ కళ్యాణ్ గారి బస్సు వేగంగా ఉందా? చాలా వేగంగా ఉంది అంటున్నారు కదా. దేనికి? బోల్తా పడ్డానిక వేగం? అది 2019 ఎన్నికల్లో వేగంగా వెళ్ళిన వాళ్ళు పడతారండి, బోల్తా పడతారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనకి రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు కానీ, నియోజకవర్గాల గురించి కానీ, అసలు పార్టీ కేడర్ ఎక్కడుందన్నది కానీ ఆయనకు తెలియనటువంటి పరిస్థితి. సో ఎలాగ ఆయన పోటీ చేసి గెలుస్తారు అనుకుంటున్నారు? చిరంజీవి గారు వచ్చారు. మీరు ఎలా గెలిచారు?
మాకు అప్పుడు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు నా ఏం తెలుసు క్యాడర్ నియోజకవర్గంలో ఎక్కడ ఫుల్ ఉంది వేవ్గా ఉంది. పరిస్థితి ఎలా ఉందని మీకు తెలుసు వచ్చిన తర్వాత కదా మీకు తెలిసింది అవును, నేను గెలిచే వరకు నాకు మా మామయ్య ఆయన గారు కూడా గెలిచినా కానీ నేర్చుకుంటాడేమో కదా అలా అని మీరు అనుకోకండి. గెలిచిన తర్వాత నేర్చుకుంటారు అనేసి ఒక నియోజకవర్గం వరకు అది ఊహించుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గెలుపు రావాలి అని అంటే ప్రజలందరూ అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. అన్ని నియోజకవర్గాల్లో చిరంజీవి గారు కూడాను తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా భారీగా మీటింగ్ పెట్టారు. ఇంకా చిరంజీవి గారికి తిరుగు లేదని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ 2009 ఎలక్షన్లో ఏం జరిగిందో చూసాం కదా. ఆయన గెలిచిన తర్వాత నేర్చుకున్నారా? పార్టీని మూసేసి కాంగ్రెస్లో కలిపేశారు. ఇప్పుడైతే జనసేన కూడా మూసేస్తారంటారా మీరు? అది మనం ఇప్పుడు చెప్పలేం కదండి. ఆయన ఇప్పటి వరకు వచ్చినటువంటి సందర్భాలన్నీ చూసుకుంటే దేని మీద కూడా సరిగ్గా స్టాండ్ అయినటువంటి సందర్భాలు లేవు. ప్రత్యేక హోదా అంటారు, ఎప్పుడో వచ్చి మిలుకుమని మెరుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ వైజాగ్ ఉద్యమం పిలుపునిచ్చారు, మొత్తం యువతనందరినీ రెచ్చగొట్టేశారు. ఏరి ఎక్కడ కనిపించలేదు. నెల రోజుల్లో మళ్ళీ మీటింగ్ పెడతా వైజాగ్లో అన్నారు. ఏది నెల దాటిపోయింది, ఇప్పటివరకు మీటింగ్ లేదు. ఈ రకంగా ఎలక్షన్ ముందే ఆయన ఒక స్టాండ్ మీద లేనప్పుడు ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక అభిమానిని కోల్పోయారు. మా లాంటి అభిమానులు కోల్పోతే ఆయనకి ఏంటండి? నేను అభిప్రాయం మార్చుకున్నాను. బిందువు కలిపి సింధు అవుతుంది కదా. మీలాంటి అభిమానులు ఒకరు దూరం అయిపోతే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కదా. అవును, అది ఆయన ప్రవర్తన తీరుని బట్టి అభిమానులు పెంచుకోవడం అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఒక సర్వీస్ మైండ్, ఎవరికైనా సర్వీస్ చేస్తాడు. రాజకీయాల కోసం ఇంకా చేయొచ్చేమో కదా పాపం. అతను కల్మషం లేనివంటి వ్యక్తి అన్న నమ్మకంతో అభిమానాన్ని పెంచుకున్నారు. కానీ కల్మషం లేని వ్యక్తి మాత్రం కాదు. ఎందుకు అని అంటే మీరే అంటున్నారు కల్మషం లేని వ్యక్తి అని అంటున్నారు, మళ్ళీ అయితే కల్మషం లేని వ్యక్తి కాదని. కల్మషం లేని వ్యక్తి అని మేము అభిమానించాం. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి మేము అనుకున్నటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదు అని మాకు అనిపించింది. మా బస్సు ఫుల్ అయిపోయింది, వైసీపీ వాళ్ళు రావద్దని వాళ్ళకే పవన్ కళ్యాణ్ లో కల్మషం ఉంది అని భావిస్తున్నారు మీరు. నేను నా అభిప్రాయం మార్చుకుంది ఇప్పుడే కాదండి, ఎప్పుడో. ఏ రోజైతే ఇప్పుడు రాజధాని రైతుల గురించి అక్కడికి వెళ్ళి ఉండవెల్లో ఏం మాట్లాడారని ఎంత ఉద్రేకంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆ రోజు. ఆ నైట్ హైదరాబాద్ వచ్చి మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టేసరికి మొత్తం మారిపోయింది. అంటే ఈ నైట్ ఏం జరిగినట్టు? ఆయనకు అంత పోరాడాలి, అంత ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు స్టాండ్ మార్చుకుంటున్నారు? రోజు రోజుకి ఎందుకు ఆయన స్టాండ్ మారుతుంది? అధికార పార్టీ తప్పు చేస్తుందంటారా, చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారు అని అంటారు. రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. ఎందుకు అలాగా మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఆయనకి ఎవరైనా నడిపిస్తున్నారో అయితే వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అంతే ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తి మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది, ఎలాంటి అభిమానం ఉంటుంది, అది కష్టం కదా. మీకు నచ్చే రంగు ఏది మేడం? పింక్ కలరా? అందుకే పింక్ సారీ కట్టుకొని మా కెమెరా ముందుకు వచ్చారు. అలా అని కాదు, పింక్ అంటే ఇష్టం. అన్నీ ఎప్పుడు పింకే ఉంటారు అనమాట. ఎందుకు అంత పింక్లో ఉన్న గొప్పదనం ఏమంటారు? ఇష్టం, లైకింగ్ అంతే. అంటే కలర్ని బట్టి కూడా మనసత్వం ఉంటుంది కదా. చూడగానే లైకింగ్ చేస్తా. చిన్నప్పటి నుంచి పింక్ అంటే ఎక్కువ ఇష్టం, అంటే లైట్ కలర్. మీ ఆయన పెళ్లి చూపులకు వచ్చి కూడా పింకే కట్టుకున్నారా? అలా ఏం లేదు, ఆయనకి ఏమి ఇష్టం ఉంటుంది అప్పుడు తెలియదు కదా. అది నా ఇష్టం పింక్, అది కట్టుకుంటే ఆయనకు నచ్చుద్దో నచ్చదు. పింక్ చూసి ఆయన ఒప్పుకున్నట్టున్నారు, పింక్ చూసి సింక్ అయిపోయినట్టున్నారు ఆయన. అలా ఏం కాదు. ఇప్పటివరకు చూశారు కదండి, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారు చెప్పిన అంశాలు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు ప్రత్యర్థిగా ఎవరు ఉన్నప్పటికీ, ఎంతటి మహామహులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబానికి, తనకు ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో తిరిగి తానే గెలుస్తానని, ప్రస్తుతం తాను ప్రజల నుంచి, అంటే ప్రజలు పడుతున్న కష్టాలను అన్నీ కూడా ఒక నివేదిక రూపంలో తన మైండ్లో పొందుపరుచుకున్నానని, 2019లో తమ పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడము, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పైనంతా చేసి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి,
అని నిరూపించుకునేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఇది తన శపథంగా భావిస్తున్నానని కూడా చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు అపజయం పాలవుతారన్నది కూడా అప్పటి ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇది శ్రీవాణి గారికి ఉన్న ఓన్లీ కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా అన్నది కూడా మనము 2019 ఎన్నికల ఫలితాల అనంతరం చూడాల్సి ఉంది. నమస్తే ఎమ్మెల్యే గారు, చాలా విలువైన సమయాన్ని వచ్చి చాలా గట్టిగా చాలా హుందాగా మా ఐడ్రీమ్ మీడియా ముందుకు చాలా అంశాలు మాట్లాడారు. ఇదే హుందాతనంతో ఇదే సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల కోసం పోరుబాట సాగిస్తూ మీరు 2019లో కూడా రాణించాలనేసి మేము మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఐడ్రీమ్ మీడియా వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, రాజకీయ అనుభవం అవ్వచ్చు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం మీ ఐడ్రీమ్ మీడియా ద్వారా మాకు కల్పించినందుకు ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.